హైదరాబాద్ లో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. రిటైర్డ్ మహిళా ఐపీఎస్ ఫిర్యాదుతో రాయదుర్గం పిఎస్ లో ఈ కేసు నమోదైంది. దహనం వెబ్ సిరీస్ పై ఫిర్యాదు చేశారు రిటైర్డ్ ఐపీఎస్. తన అనుమతి లేకుండా తన ప్రొఫైల్ ను దహనం వెబ్ సిరీస్ లో వాడారని ఫిర్యాదు చేశారు రిటైర్డ్ ఐపీఎస్. దహనం సినిమాకు ప్రొడ్యూసర్ గా ఉన్నారు ఆర్జీవి. వర్మపై ఐపీసీ 509, 468, 469, 500 అండ్ 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ దహనం వెబ్ సిరీస్ 2022లోనే వచ్చింది. ఇది 1980ల నాటి రాయలసీమలోని ఫ్యాక్షన్ అంశాల్ని, నక్సలిజం ప్రభావాన్ని చూపిస్తూ సాగుతుంది. ఒక కమ్యూనిస్టు నాయకుడి హత్య, దాని వెనక ఏం జరిగింది, తండ్రి హత్యకు ప్రతీకారంగా అతని కుమారుడు నక్సలైట్ గా మారి పగ తీర్చుకున్నాడా, ఇందులో రాజకీయాలు ఎలాంటి పాత్ర పోషించాయి అనే అంశాలతో వెబ్ సిరీస్ ఉంటుంది. ఇంచుమించు రక్త చరిత్ర సినిమా లాంటి అంశాలతోనే సాగుతుంది. అయితే ఇది ఒక ఓటీటీ స్ట్రీమ్ లో రిలీజ్ అయి యూట్యూబ్ లోనూ ఉన్న ప్రేక్షక ఆదరణ కనిపించలేదు. ఇప్పుడు ఈ దహనం సిరీస్ గురించి కొందరు మిత్రుల ద్వారా మాజీ ఐపీఎస్ కి విషయం తెలిసింది. తన అనుమతి లేకుండా తన ప్రొఫైల్ ను ఇందులో వాడుకోవడంపై అభ్యంతరం చెప్తూ ఆమె కేసు పెట్టారు. హింస, సెక్షువల్ కాంటెంట్ ఉన్న ఈ వెబ్ సిరీస్ లో తన ఐడెంటిటీని తప్పుగా వాడుకున్నారని ఆమె ఫిర్యాదు చేశారు.